హలో అండి. మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడి విశేషాల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మేము మోపిదేవికి ఎలా వెళ్ళామంటే, మొదట మేము నెల్లూరు నుంచి రైల్లో ప్రయాణం చేసి విజయవాడ రైల్వే స్టేషన్లో దిగాము. అక్కడి నుండి విజయవాడ బస్ స్టాండ్కి ఆటోలో బయలుదేరాము. ఆటోలో ఓలా చెక్ చేసుకుంటే మేము కారులో అయితే 540 అని చూపించిందండి. ఆటో అయితే 350 అని చూపించింది. అక్కడ మేము షేర్ ఆటోలో ఆటో ఆయన కూడా అడిగాము. మోపిదేవికి అప్ అండ్ డౌన్ ఎంత అవుతుందంటే 1500 అని చెప్పారు. మేము బస్ స్టాండ్లో చెక్ చేసామండి, బస్ ఎక్కితే ఎంత అవుతుందని. అక్కడ బస్సులు టైమింగ్స్ చెప్పారు. అవనగడ్డ వైపు నుంచి పోయే బస్సులు ఎక్కినామంటే కరకట్ట ఎక్స్ప్రెస్ బస్సు అక్కడ ప్రతి అరగంటకి ఉంటుందండి. అక్కడ పర్ హెడ్ 95 రూపీసు. మేము ముగ్గురం అక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేసి మోపిదేవి ఆలయం దగ్గరే దింపేసింది. వితిన్ 2 అవర్స్లో మేము అక్కడికి చేరుకున్నాము. మోపిదేవి ఆలయం దగ్గరగానే దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ అక్కడ దొరుకుతాయి. భగవంతుడికి ముడుపు కట్టాల్సిన ఎవరెవరికి ఏది కోరిక నెరవేరాలో వాళ్ళకి కానీ చెప్పామంటే వాళ్ళు అక్కడ అన్ని కవర్లో పెట్టి మనకిస్తారండి. పిల్లలు పుట్టాల్సిన వాళ్ళకి ఏమేమి సంబంధించిన వస్తువులు, పెళ్లి కావాల్సిన వాళ్ళకి ఏం ముడుపులు కట్టాలా ఎట్లా అనేది వాళ్ళకి మనం చెప్పామంటే వాళ్ళు అన్ని కవర్లో పెట్టి మనకిస్తారండి. అవి తీసుకొని రోడ్డు దాటిస్తే అక్కడ గుడి ఎదురుగానే అండి. అక్కడికి వెళ్ళి గుడి లోపల క్యూలో కౌంటర్లోకి వెళ్తే ముందుగానే గోశాల ఉంటుంది, పక్కనే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. అక్కడ చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేస్తే జతకి 5 రూపాయలు తీసుకుంటారు. పక్కనే కొళాయిలు ఉంటాయి, అక్కడ కాలు చేలు కడుక్కొని నేరుగా క్యూ కౌంటర్లోకి వెళ్ళి అక్కడ టికెట్లు ఇస్తారండి. మనము ఏ పూజ చేసుకోవాలని వాళ్ళకి చెప్పినా కూడా సర్పదోష నివారణని చాలా ఉంటాయి కదా పూజలు చేసుకోవడానికి, అవన్నీ అష్టోత్తరానికి అన్నీ ఉంటాయి. మేము అష్టోత్తర టికెట్ తీసుకున్నామండి. అష్టోత్తర టికెట్ తీసుకొని నేరుగా గుడి లోపలికి వెళ్ళాము. అక్కడ పూజారి బాగా అష్టోత్తరం పూజ బాగా చేయించారు. అష్టోత్తర పూజ చేయిస్తే అండి మమ్మల్ని దగ్గరగా చూపించారు, దగ్గరికి పంపిస్తారు దేవుడి దగ్గరికి. దగ్గరగా మేము బాగా స్వామి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడ నుంచి మేము పక్కకు వెళ్తే జంట నాగేంద్ర స్వామి పడగలు ఉంటాయండి. అక్కడ ఆవు పాలు ప్యాకెట్లు అమ్ముతుంటారు. ఆవు పాలు తీసుకొని మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామికి రైట్ సైడ్ వల్లీదేవి, లెఫ్ట్ సైడ్ దేవసేన అమ్మవార్లు ఉంటారు. దగ్గరగా మేము చాలా దగ్గరగా చూసాము. ఆ తర్వాత అక్కడ అష్టోత్తరం పూజ అంతా అయిన తర్వాత పక్కన జంట నాగేంద్ర స్వామి పడగలు ఉన్నాయి. అక్కడ ఆవు పాలు పోసి దండం పెట్టుకున్నాము, చుట్టుపక్కల ప్రదక్షిణాలు చేశాము. అక్కడ నుంచి మేము బయలుదేరి పక్కన చెట్టు ఉంటుందండి. ఒకప్పుడు అక్కడ పుట్టుండేదంట, ఇప్పుడు అక్కడ పుట్టలేదు. చెట్టు ఉంటుంది, ఆ చెట్టు చుట్టూ దారాలు కట్టేసి ఉంటారు. అందరూ ముడుపులు కడుతుంటారు. పిల్లలు పుట్టాల్సిన వాళ్ళు పిల్లలు పుట్టడానికి దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసి ముడుపు కట్టేస్తారు, ఉయ్యాలు కట్టేస్తారు. నాగేంద్ర స్వామి పడగ హుండీలు వేసేస్తారు, దండం పెట్టుకుంటారండి. పెళ్ళి కావాల్సిన వాళ్ళైతే ముడుపు కట్టి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బొమ్మ హుండీలు వేసి ప్రదక్షిణాలు చేసి చుట్టూ దండం పెట్టుకుంటారు. అదేంటి అక్కడ విశిష్టత. అక్కడంతా అయిన తర్వాత మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి పక్కనే ఉంటారు. కొంచెం దూరం వస్తే అక్కడ అందరూ నెయ్యి దీపాలు వెలిగించి దేవుడికి దండం పెట్టుకుంటారు ప్రదక్షిణ చేసి. ఆ పక్కనే అగరబత్తుల షాప్ కూడా ఉందండి, చాలా బాగుంటుంది. దేవుడి సామాన్లు, దేవుడి వస్తువులు, పిల్లలకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా దానికి పక్కన షాపులో అంతా దొరుకుతాయి. మాకు పూజ దర్శనం అంతా అయ్యేసరికి 7:30-8 అయింది దగ్గర. కాసేపు మేము కూర్చున్నాము. ఆ తర్వాత భోజనాలకు పిలిచారండి. వాలంటీర్స్ వచ్చి అరుస్తూ ఉంటారు, భోజనంకు రండి అని భక్తులని. అక్కడ ఎవరి ప్లేట్లు వాళ్ళు తీసుకొని వెళ్తే అక్కడ భోజనాలు పెడతారు. భోజనాలు అయిన ఎవరి పళ్ళాలు వాళ్ళకి కడిగి పక్కన పెట్టేయాలి. బయట పడుకోవడానికి ఆవరణలో స్థలం చాలా బాగుంది. అక్కడ ఫ్యాన్లు తిరుగుతుంటాయి. కానీ దేవుడి గుడి లోపల పడుకునేవాళ్ళు అక్కడ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇస్తేనే కానీ వాళ్ళు లోపలికి పంపిరండి. ఆధార్ కార్డు ఇవ్వడానికి కొంతమంది ఇష్టపడరు. అటువంటి వాళ్ళు మాత్రం
బయట పక్కలేసుకొని పడుకునేస్తారు. లోపల భగవంతుడి దగ్గర నిద్ర చేయాల్సుకున్న వాళ్ళు చుట్టుపక్కల దేవాలయం చుట్టూ లోపల ప్రాంగణంలో అంతా పడుకునేస్తారు. 12 గంటల దాకా కూడా దాదాపు వస్తూనే ఉన్నారు జనాలు నిద్ర చేయడానికి. 3:30కి అక్కడి నుంచి లేపేస్తారండి. కానీ కొంతమంది భక్తులు 12 పైనే లేచి స్నానాలు కూడా చేస్తూ ఉంటారు. 3:30 తర్వాత ఎవరిని అక్కడ ఉంచరు. అక్కడ అసలు ముఖ్యంగా అక్కడ నిద్ర చేసేది ఎందుకంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని అందరికీ భక్తుల నమ్మకం. పిల్లలు లేని వాళ్ళు భార్యాభర్తలు అక్కడగా నిద్ర చేస్తే పిల్లలు పుడతారు, పెళ్లి కావాల్సిన పెళ్ళిళ్ళు అవుతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఏదైనా కూడా కోరికలు నెరవేరాలంటే భగవంతుడి సన్నిధిలో రాత్రిపూట నిద్ర చేస్తే మంచిదని అందరు భక్తులు అక్కడ నిద్రిస్తారు. మేము కూడా పడుకున్నామండి. 12 గంటల నుంచే నిద్ర లేచి చూస్తే లేచి స్నానాలు చేసుకొని వచ్చేస్తున్నారు. కానీ 3:30 తర్వాత ఎవరిని ఉంచరండి. ప్రతి ఒక్కరిని వాళ్ళు వచ్చి లేపేస్తారు, లేండమ్మా లేండని. లేచి ఎక్కడో అక్కడ బాత్రూమ్స్ చాలా బాగున్నాయి, పురుషులకి స్త్రీలకి పక్క పక్కన. కేశఖండన కూడా జరుగుతుంటుందండి అటువైపు. అక్కడ పిల్లలకి కేశఖండం చేయించి స్నానాలు చేపిస్తుంటే చన్నీళ్ళ స్నానాలు ఏంటి అయితే పిల్లలు ఏడుస్తుంటారు. మనకు వేడి నీళ్ళు కావాలనుకుంటే మాత్రము గుడి బయట లాడ్జీలు హోటల్స్ ఉంటాయి. ఒక 150 రూపీస్ అట్టిస్తే 1 గంట వేడి నీళ్ళ స్నానాలు మనకు సౌకర్యంగా ఉంటుంది. అక్కడ స్నానాలు చేసుకొని కూడా రావచ్చు. కానీ చాలామంది భక్తులు లోపలనే స్నానాలు చేశారండి. చాలా నీట్గా ఉన్నాయి బాత్రూమ్ లెట్రిన్స్ కూడా. అక్కడ వాలంటీర్స్ వర్క్ కూడా చాలా బాగుంది చేస్తున్నారు. మాకు భోజనాల కార్యక్రమాలు కూడా బాగా జరిగినాయి. మధ్యాహ్నం భోజనాలు పెడతారు 12 గంటలకి, రాత్రిపూట 8 గంటలకు భోజనాలు, ఉదయం 8 గంటలకే దైవ ప్రసాదాలు పెడతారండి. అసలుకి మనం భోజనాల గురించి ఎత్తుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, చాలా బాగుంది. కానీ తెలియని వాళ్ళు అక్కడి నుంచి పోయి ఇంట్లోనే చేసుకొని వచ్చుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అయ్యో ఇక్కడ పెడతారన్న సంగతి మాకు తెలియదు అని. కానీ మేమేం తీసుకొని పోలేదు. ప్రసాదాలు దొరికాయి, భోజనాలు దొరికాయి. ఆ పక్కన ఉంటే కౌంటర్ ఉందండి, అక్కడ ప్రసాదాల కౌంటరు. అక్కడ లడ్డు 15 రూపాయలు, పులిహోర 10 రూపాయలు. మేము తీసుకున్నాము ఒక 5-6 పొట్లాల లడ్డు, 2-3 పొట్లాలు పులిహోర పొట్లాలు. కానీ 10 గంటలు అయ్యేసరికి ఉచితంగా అక్కడ నిద్రించే వాళ్ళకి ప్రసాదాలు పులిహోర ప్యాకెట్లు ఉచితంగా ఇచ్చారండి. అడిగడిగి 2-3 పులిహోర ప్యాకెట్లు ఇస్తున్నారు. అవి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా చెడకుండా చాలా బాగున్నాయి. మేము అవే తిన్నాము, బయట ఎక్కడ కొనుక్కోలేదు. ప్రశాంతంగా మాకు ట్రిప్ ముగిసిందండి, చాలా బాగుంది. అక్కడ మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామికి నెయ్యి దీపారాధనలు చేస్తారండి. నెయ్యి ఒత్తిలు వెలిగిస్తారు, పైన కర్పూరం బిళ్ళలు 2 పెట్టి అక్కడ ప్రదక్షిణాలు చేసి దేవుడి దండం పెట్టుకుంటారు. మేము కూడా అలాగే చేశాము. మళ్ళీ ఉదయాన్నే మేము కూడా కాలకృత్యాలు తీర్చుకొని స్నానపానాదులు ముగించుకొని మరలా దైవ దర్శనం చేసుకున్నాము రెండోసారి. చాలా బాగుండింది, ప్రశాంతంగా ముగిసిందండి మాకు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మేము చాలా ప్రశాంతతను పొందాము. మీకు చిన్న కథను గురించి ఇప్పుడు మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి యొక్క కథ విశిష్టత గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. శ్లోకం: వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమారక్షేత్రముత్తం సుబ్రహ్మణ్యో వసధ్యత్ర భక్తిముక్తి ఫలప్రదః. ఒకానొక సమయమున సనక సనందనాది మహర్షులు పార్వతీ పరమేశ్వరుల దర్శనార్థమై కైలాసమునకు రాగా, అప్పుడు బాలుడగు కుమారస్వామి తల్లియగు పార్వతీదేవి అంకముపై కూర్చుండి జడాధారులై జటాజూటములతో కాషాయ వస్త్రములతో కమండలములతోనున్న ఆ మహర్షులను చూచి పరిహసించెను. అప్పుడు తల్లియగు పార్వతీదేవి కుమారుని మందలించగా స్వామి అందులకు పశ్చాత్తాపముతో తదోష నివృత్తికై ప్రాయశ్చిత్తముగా తపమొనరించుకొనదలచి యుగాంతం వరకు భూలోకమునందలి నేటి మోపీదేవి ప్రాంతమున సర్పరూపము ధరించి వల్మీకమందు నివసించుచు తపమనర్చుకొనుచుండెను. వేదములకు నిలయము కర్మభూమియగు దక్షిణ భారతమున
వింధ్యా పర్వతము అను గొప్ప పర్వతము కలదు. ఆ వింధ్యా పర్వతరాజు ఇలపై నిఖిల పర్వతములతో స్పర్ధ నొంది తన గొప్పతనమును లోక విదితము చేయదలచి అన్ని పర్వతములపై తన ఆధిపత్యమును నిరూపించుటకై గర్వముతో విర్రవీగి నిట్ట నిలువుగా పెరిగిపోసాగెను. వింధ్య పర్వతము అటుల ఆకాశమును, గ్రహ మార్గమును, నక్షత్ర మార్గమును అధిగమించి ఆదిత్యాది గ్రహ గతులను, నక్షత్ర గతులను అడ్డగించి చతుర్దశ భువనములైన ఈ 14 లోకములకు కాలగణనకు ఆటంకం కలిగించెను. సమస్త లోకాలకి తల్లిదండ్రులైన ఆది దంపతులకు ఉమామహేశ్వరులు, లక్ష్మీనారాయణులు, వాణి హిరణ్య గర్భులు సకల లోకాలకు కీడు వాటిల్లుటచే తల్లడిల్లు సర్వప్రాణ కోటికి అభయమిచ్చి ఆ ఆపద నుండి ఉద్ధరణ మార్గమును చూపువాడు వింధ్యా పర్వతమునకు ఆచార్యుడైన అగస్త్య మహర్షియే అని నిశ్చయించి అగస్త్యుని గావించి కర్తవ్యమును సూచించగా వారి ఆదేశము శిరసావహించి త్రిశక్తి సమేతులైన త్రిమూర్తులకు నిజ ప్రణామములర్పించి వారిని వీడుకొని తన భార్య అయిన లోపాముద్రతోనూ తన శిష్యులతోనూ స్వస్థానమైన కాశీ పట్టణము నుండి బయలుదేరి వింధ్యా పర్వతుని వద్దకు వచ్చెను. వింధ్యుడు తన గురువైన అగస్త్య మహర్షిని చూసి పూర్తిగా శిరస్సు వంచి సాష్టాంగ ప్రణామము చేసెను. అప్పుడు అగస్త్య మహర్షి, నేను భార్యా శిష్య సమేతముగా దక్షిణ దేశ సందర్శనార్థమై వెళ్ళుచున్నాను. మరలా నేను తిరిగి వచ్చినంత వరకు నీవు ఇటులనే ఉండవలనని ఆజ్ఞాపించి దక్షిణ దేశయాత్రకు బయలుదేరెను. ఆ యాత్రా మార్గములో కృష్ణా తీరమున ఉన్న మోహినీపురము అనగా మోపీదేవి చేరి కృష్ణానదిలో స్నానమాచరించి సంధ్యావందనాది తపములు ఆచరించుటకు అచటనున్న ఒక పెద్ద వటవృక్షము వద్దకు వచ్చెను. ఆ ప్రాంతమంతయు ఫల పుష్పాదులతో చాలా అందముగా ప్రశాంతముగా ఉన్నది. అచట విరోధ జంతువులైన పాము, ముంగీసలు, మయూర సర్పములు స్నేహముగా గెంతులు వేయుచున్నవి. ప్రాంతమంతయు పెద్ద పెద్ద వల్మీకములతో ఉండెను. అందు ఒక పెద్ద వల్మీకముల కోవలలో నుండి ఒక దివ్యమైన రంగురంగుల కాంతి పుంజముల తేజస్సుతో ఆ వాల్మీకము యొక్క కోవలన్నీయు దేదీప్యమానముగా ప్రకాశించుచు ఆ వాల్మీకము నుండి ఓం నమ శివాయ అను పంచాక్షరీ మంత్రశబ్దము ధ్వనించుచున్నది. అప్పుడు అగస్త్యుల వారు ధ్యానములో నుండి దివ్య దృష్టిలో పరికించగా కుమారస్వామి శాప పరిహారార్థం ఇచ్చట తపస్సు చేసుకొనుచుండెను అని గ్రహించెను. అప్పుడు మహర్షుల వారు వాల్మీకములోనున్న పుట్టలోపల సర్పరూపములో 1000 పడగలతోనున్న ఒక దివ్యమైన లింగమును బయటికి తీసి పుట్టపైన ప్రతిష్ఠించి ఈ క్షేత్రమునకు కుమారక్షేత్రము అని నామకరణము చేసిరి. తరువాత కొంతకాలమునకు దేవరకోట సంస్థానాధీశులైన చల్లపల్లి శ్రీమంతరాజా యార్లగడ్డ వారి వంశీయులు స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యములకు యాత్రికులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా శిఖర గోపుర మండపములతో ఆలయమును నిర్మించి తరించిత్రి. ఈ గ్రామమునకు పూర్వము మోహినీపురము అని నామధేయము. ఇది కాలక్రమేణా మోపీదేవిగా ప్రసిద్ధి చెందినది. స్వామివారి మహత్యము ముఖ్యంగా సంతానము లేనివారు, వివాహం కానివారు, ఆర్థిక ఇబ్బందులున్నవారు, శత్రు భయము వెంటాడుచున్నవారు, రాహుకేతు కుజ సర్ప దోషములున్నవారికి ఈ స్వామి కొంగు బంగారము. ఇచ్చట భక్తులు పుట్టు వెంట్రుకలు, చెవిపోగులు, అన్నప్రాసన, నామకరణములు, పూజలు, రుద్రాభిషేకములు, నిత్య కళ్యాణములు చేసుకొని వారి కోరికలు నెరవేర్చుకొని నిత్య అన్న ప్రసాదములు స్వీకరించుచు శ్రీ స్వామి వారి కృపకు పాత్రులై తరించుచున్నారు. ఇదండి మోపీదేవి సుబ్రహ్మణ్యస్వామి యొక్క కథ విశిష్టత. ఆ తర్వాత ఇంకొక మాట, సుబ్రహ్మణ్యస్వామి మంత్రం ఉందండి. శరవణ భవ పాహిమాం శరవణ భవ రక్షమాం అని
మనము 5 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ రోజు అక్కడ గుళ్ళో అనుకున్నా మంచిది, రోజు ఇంటికి వచ్చిన పాటు కూడా భగవంతుడి యందు పూజ చేసుకున్న తర్వాత ఆ మంత్రం చెప్పుకుంటే చాలా మంచిది. ఓం శరవణ భవ అని భగవంతుని గోడలు ఉంటాయి కదండి, అక్కడ గోడల మీద బాగా రాసిన్నారు. సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలు కూడా చాలా బాగున్నాయి. ఈ మంత్రం యొక్క విశిష్టత గురించి చెప్పాము. మనకి ఏ కోరికలు తీరన్నా కూడా ఓం శరవణ భవ పాహిమా, ఓం శరవణ భవ రక్షమాం అని చెప్పుకుంటే మంచిదని రాసున్నారు. మనము ఈ కథ విశిష్టత గురించి తెలుసుకున్నాము, మోపిదేవి విశేషాల గురించి తెలుసుకున్నాము. మీకు నేను చూసిన యొక్క విశేషాలు, మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గురించి విశేషాలు, అక్కడ విశిష్టత గురించి మీకు చెప్పాను. మీకు నేను చెప్పిన విధానం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.